హాయ్ గైస్, వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ. ఈరోజు మన ఛానల్లో వచ్చే టాపిక్ తల్లికి వందనం. తల్లికి వందనం అంటే ఏంటో అనుకుంటారేమో. అమ్మఒడి పథకాన్నే తల్లికి వందనం అని పేరు మార్చారు. టీడీపీ జనసేన ఎన్నికల హామీలో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. తల్లికి వందనం పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకి దూరం అవ్వకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం తన పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకి పంపడంలో తల్లులకు పడుతుంది. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థి తల్లులకు ప్రభుత్వం నేరుగా 15,000 రూపాయలు వార్షిక ఆర్థిక సహాయాన్ని అందచేస్తుంది. అర్హులైన బీపీఎల్ కుటుంబాలను గుర్తించడానికి అవసరమైన ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోండి. తల్లికి వందనం పథకం సంబంధించి స్మాల్ అప్డేట్. నిన్నటి రోజున గవర్నమెంట్ జియో జారీ చేసింది. తల్లికి వందనం సంబంధించి 15,000 రూపాయలు మరియు స్టూడెంట్ కిట్టు, ఈ రెండింటికి సంబంధించి 75% ఆధార్ తప్పనిసరి. మరియు ఈ రెండు పథకాలు లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఆధార్ కార్డు లేని వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవలెను. ఈ పథకం త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఆధార్ కార్డు లేని వాళ్ళు వచ్చేలోపు ఓటర్ గుర్తింపు కార్డు కానీ, ఉపాధి పథకం కార్డు కానీ, కిసాన్ పాస్బుక్ లేదా రేషన్ కార్డు కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, పోస్ట్ ఆఫీస్ పాస్ పుస్తకం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ కానీ, లేదా వ్యక్తి ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం సరిపోతుంది. పైన తెలిపిన డాక్యుమెంట్స్ అన్ని ఆధార్ కార్డు వచ్చేంత వరకని ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. కనుక మీరు చేయాల్సిందల్లా ఆధార్ కార్డు స్టూడెంట్కి కానీ, తల్లికి కానీ, లేదంటే గార్డియన్కి కానీ, ఎవరికైతే లేదో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. అలా లేని వారికి ఈ పథకం ఇవ్వడం కుదరదని తెలియజేస్తున్నారు. అప్పటి వరకు పైన తెలిపిన డాక్యుమెంట్స్ తీసుకుంటామని అంటున్నారు. అలాగే స్టూడెంట్ కిట్కి సంబంధించి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రభుత్వం మరియు ఎయిడెడ్ పాఠశాల చదువుకునే పిల్లలకు మాత్రం ఈ కిట్ అందజేస్తారు. ఈ కిట్ ద్వారా ఇచ్చే వస్తువులు బ్యాగు, 3 జతల యూనిఫామ్, బెల్టు, 1 జత షూలు, 2 జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు, ఆంగ్ల నిఘంటువు, ఈ పైవన్నీ కూడా ఈ కిట్ ద్వారా విద్యార్థులకు అందజేస్తారు. తల్లికి వందనం పథకం సంబంధించి పూర్తి మార్గదర్శకాలను ఇంకా రిలీజ్ చేయలేదు. గైడ్లైన్స్ వచ్చేంత వరకు ఎటువంటి తప్పుడు ప్రసారాలు నమ్మవద్దని ప్రభుత్వం విడుదల చేస్తామని, అప్పటి వరకు ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దని సూచించింది. ఈ వీడియో చివరిదాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కనుక మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ధన్యవాదాలు. కొత్త వీడియోతో మీ ముందుంటాం.